మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? మన తాత ముత్తాతలు భోజనం చేసే ముందు మొదటి ముద్దను అగ్నిలో వేసేవారు, లేదా హోమాగ్నికి కొద్దిగా ఆహారం సమర్పించి ఆ తర్వాతే భోజనం ప్రారంభించేవారు. చాలా మంది దీనిని కేవలం ఒక మతపరమైన ఆచారమని భావిస్తారు. కానీ ఈ సాంప్రదాయం వెనుక వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు అర్థం చేసుకున్న ఒక ఆశ్చర్యకరమైన దాగి ఉందని మీకు తెలుసా? సనాతన ధర్మంలో ఈ ప్రాచీన సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు మానసిక కోణాలను తెలుసుకుందాం. సనాతన ధర్మంలో అగ్నిని కేవలం మంటగా చూడలేదు. అది దేవతలకు మన సమర్పణను చేరవేసే దైవిక శక్తిగా భావించారు. అందుకే ప్రతి యజ్ఞం, ప్రతి హోమం, ప్రతి శుభకార్యం అగ్నితోనే ప్రారంభమవుతుంది. భోజనం చేసే ముందు కూడా మొదటి భాగాన్ని అగ్నికి సమర్పించడం ద్వారా ఈ ఆహారం ప్రకృతి ప్రసాదం, దీనిపై నాకు మాత్రమే హక్కు లేదు అనే కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేసేవారు. ఇది స్వార్థం కంటే సమర్పణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జీవన విధానం. హోమంలో ఉపయోగించే నెయ్యి, గుగ్గులం, కర్పూరం, తులసి, వేప, గంధం వంటి అనేక సహజ పదార్థాలు మండినప్పుడు ప్రత్యేకమైన సువాసన గల వాయువులు విడుదలవుతాయి. కొన్ని పరిశోధనలు ఈ సువాసనలు మరో భావోద్వేగాలు, ప్రశాంతత మరియు ఏకాగ్రతపై ప్రభావం చూపవచ్చని సూచిస్తాయి. మన ముక్కు ద్వారా చేసే వాసన సంకేతాలు నేరుగా మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగాలతో అనుసంధానమే ఉంటాయి. అందుకే మంచి సువాసన ఉన్న ప్రదేశంలో మనసు ప్రశాంతంగా అనిపించడం చాలా మందికి అనుభవమే. అయితే హోమం గాలిని పూర్తిగా శుద్ధి చేస్తుందని లేదా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు శాస్త్రీయంగా నిరూపితమయ్యాయని చెప్పటానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. కానీ సువాసనలు, ధ్యానం, ప్రార్థన, ప్రశాంతమైన వాతావరణం కలిసి మానసిక విశ్రాంతికి సహాయపడవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనసు ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం, ప్రశాంతత అనిపిస్తుంది. దానికి కేవలం భక్తి మాత్రమే కారణం కాదు. అక్కడి గంటల శబ్దం, దీపాల వెలుగు, ధూపం, గుగ్గిలం సువాసన, మంత్రోచ్చారణ ఇవన్నీ కలిసి మన దృష్టిని ఒకే చోట కేంద్రీకరించడానికి సహాయపడే వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల మనసు కొంత ప్రశాంతంగా అనిపించవచ్చు. మన పూర్వీకులు ప్రతి భోజనాన్ని ఒక యజ్ఞంగా భావించేవారు. తాము తినే ముందు దేవతలకు, పంచభూతాలకు, జంతువులకు, పక్షులకు, అతిథులకు, అవసరమైన వారికి తమ ఆహారంలో కొంత భాగం కేటాయించేవారు. దీనినే వైశ్యదేవ యజ్ఞం అని పిలుస్తారు. అంటే ప్రకృతి ఇచ్చిన వరాన్ని మళ్లీ ప్రకృతికే కృతజ్ఞతగా సమర్పించడం. మనిషి కేవలం తినే ఆహారంతో మాత్రమే జీవించడు. అతను ఉండే వాతావరణం, పీల్చే గాలి, వినే శబ్దాలు, చూసే దృశ్యాలు, మనసులోని ఆలోచనలు ఇవన్నీ కలిసి అతని జీవనాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి భోజనాన్ని కూడా ఒక పవిత్రమైన యజ్ఞంగా మార్చారు. అయితే ఇది కేవలం ఒక మతపరమైన సాంప్రదాయమా, లేక ప్రకృతి, మనస్తత్వ శాస్త్రం, కృతజ్ఞత మరియు ఆధ్యాత్మికత ఒకే చోట కలిపిన అద్భుతమైన జీవన విధానమా? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆలోచనలోనే ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? మన పూర్వీకులు నిజంగా కాలానికి ముందే ఇలాంటి గొప్ప విషయాలను తెలుసుకున్నారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. ఇలాంటి సనాతన రహస్యాలు, సైన్స్ మరియు మిస్టరీలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల కోసం NAF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.